లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్బీ సుధా గారు ఉన్నారు, లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము. మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది. మరి ఈ అక్టోబర్లో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది, ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళిపోదాం. నమస్కారం మేడం. నమస్కారం. మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక. ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల 9వ తారీఖు అవుతోంది. అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, ఆయనేమో 20th అక్టోబర్కి ఏమో మనకి కిందకి దిగుతున్నారు, అంటే నీచ స్థితికి వస్తున్నారు. మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా, మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము. ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు, ఆయనేమో తులాకి 17th అక్టోబర్కి వెళ్తున్నారు అనమాట. అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు, ఎక్కడ కన్యలో ఉన్నారనమాట. కేతుతో పాటు ఉన్నారు, కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. బుధుడు కూడా ఏంటంటే 10th అక్టోబర్ కి మనకి తులాకు వస్తున్నారు. అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు, శుక్రుడు ఉన్నారు అనమాట. ఆయన ఏంటంటే 13 అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇవి గ్రహస్థితులు. సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి, కానీ బాగుంటుంది. ఎక్కువ శుభ ఫలితాలే ఘోషిస్తున్నాయి అనమాట. 7th లో ఏంటంటే జూపిటర్ ఉన్నారు, అలాగే 6th లో 8th లో ఉన్నారు. తప్పక వీళ్ళు కూడా ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ప్రాపర్టీ విషయాల్లో కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే 12th లో ఆడేమో మనకి అక్టోబర్ 13th కి మనకి ఈ రాశికి వస్తున్నారు కనుక ఎస్పెషలీ దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. నేను చెప్పినట్టు ఖరీదైన వస్తువు కొనుక్కుంటే అందరూ కొనుక్కునేది ఈఎంఐతోనే కొనుక్కుంటున్నారు. సో ఇన్స్టాల్మెంట్స్ లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో చేతికి ఖర్చు అనేది ఎక్కువ ఉంది కనుక ఎక్కువ చేతిలో ఉండదు. అండ్ ఆల్సో మనం చూసామంటే బిజినెస్ పీపుల్ కి తప్పక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలాగే ఇన్వెస్టర్స్ ని తెచ్చుకోవాలన్న వాళ్ళందరూ కూడా తప్పక ఇన్వెస్టర్స్ ని తెచ్చుకుంటారు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనే చెప్పాలి. శుభ ఖర్చులే అని చెప్పుకోవాలన్నమాట. అంటే దుబ్రా ఖర్చులు ఈజీగా అంటే ఏంటి పోగొట్టడాలు అవన్నీ ఏమీ కనిపించట్లేదు. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి తప్పక దూర దేశాలు వెళ్ళి చదువుకోవాలి అన్న సూచన ఉన్న వాళ్ళకి కూడాను తప్పక వెళ్తారు. అలాగే నేను చెప్పినట్టు మళ్ళీ డబ్బు తీసుకుని లోన్స్ తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 4th లో మనకి శని ఏమో రిట్రోగ్రేడ్ పొజిషన్ లో ఉన్నారనమాట, కుంభశని. సో ఆయన తప్పక శ్రమ పడతారు, కంఫర్ట్ లెవెల్ కొంచెం తగ్గుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ ఒకళ్ళకి సెన్సిటివ్ అవుతుంది అనమాట. సో ఈ ఖర్చులు కూడా ఏంటంటే మనం మెడికల్ గా కొంచెం ఖర్చు పెట్టవలసిన సూచన అనేది ఉందన్నమాట అక్టోబర్లో. అలాగే వీళ్ళు ఏంటంటే రిలీజియస్ కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు, ధార్మిక కార్యక్రమాల్లో. అలాగే దాని మీద ఖర్చు పెట్టడం కానీ, అలాగే ఒక గురువు కింద వెళ్ళి డిసైపుల్ కింద వెళ్ళడం కానీ చాలా సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మనకి చూసామంటే మనకి 11th లో కూడా కేతు ఉన్నారు. తప్పక లాభంలో ఏంటంటే స్పిరిచువల్ గా వెళ్ళినప్పుడు తప్పక లాభాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది
ఎక్కువ ఉందన్నమాట. అలాగే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఎస్పెషలీ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో నీచ పడుతున్నాడు అనమాట. నీచ పడినప్పటికీ ఈ రాశి వాళ్ళకి ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలు అనేవి చెప్పుకోవాలి. అండ్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ నేను చెప్పినట్టు ప్రాపర్టీ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ప్రాపర్టీ ఇష్యూస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం చూసాము అంటే 2nd and 5th లార్డ్ జూపిటర్ అంటే గురు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఆయన కూడా ఈ నెల రిట్రోగ్రేడ్ అవుతున్నారు. సో కొన్ని ఏంటంటే పనుల దగ్గర మనకి స్తంభించిపోతాం, అంటే ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే ఉద్యోగం పోయాయి, లేకపోతే ఉద్యోగం మార్పిడి అయ్యే వాళ్ళందరికీ అంటే ఇప్పుడు మధ్యలో ఉన్నారు అనుకుందాం, అంటే ఉద్యోగం వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలో లేకపోతే ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ అంత మంచి సూచనలు కనిపించట్లేదు. తప్పక వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలన్నీ బాగున్నాయి, ఆపర్చునిటీస్, కానీ వాళ్ళు అనుకున్నంత రాదనమాట. ఎందుకంటే శ్రమ అనేది చాలా చాలా అధికం కనిపిస్తోంది. ఈ నెలంతా కొంచెం జాగ్రత్త పడవలసిన సూచన, ఎందుకంటే 12th లార్డ్ కూడానే ఉంటారు. కొంచెం ఖర్చు అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. అలాగే దాంపత్య జీవితం అని మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో తప్పక అనుకూల పరిస్థితి అనేది మనం చూస్తున్నాము. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది మంచి తరుణం, తప్పక మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి తరుణమే, బాగుంటుంది, అనుకూల పరిస్థితి నెలకొంటుంది. ఒకరికొకళ్ళు ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ లేకుండాను అగ్రిమెంట్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అనుకూల పరిస్థితి నెలకొంటుంది. అలాగే చదువు విషయానికి వస్తే కనుక తప్పక నేను ఇందాక అన్నట్టు బాగా చదువుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో దూరపు దేశాలు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి. వాళ్ళు ఎంత శ్రమ పడితే అంత ఫలితం అనేది వాళ్ళకి దక్కుతుంది. అలాగే మనం చూసామంటే రెమిడియల్ మెషర్స్ చేయాలి అన్న వాళ్ళకి తప్పక వీళ్ళు కుజ జపం చేయడం కానీ, అలాగే మంగళవారం శక్తికి పూజ చేయడం, ఎస్పెషల్లీ ఏంటంటే శివుడు శక్తి అలాగే ఫ్యామిలీ పెట్టుకుని ఫోటో పెట్టుకుని పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అన్నీ కావాలి, అన్ని బ్లెస్సింగ్స్ మనకి కావాలి కనుక, ఎస్పెషల్లీ హెల్త్ బాగుండాలి, అలాగే ఏంటంటే ఫిజికల్ హెల్త్ బాగుండాలి, అలాగే మనకి ఏంటి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇవన్నీ చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో కలర్ అండ్ ఆల్సో ఎల్లో గోల్డ్ వాడడం, ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ వాడడం మంచిదన్నమాట. మేడం, మరి ఈ రాశి వారికి పరిహారం అంటే ఒకసారి వివరించండి. తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట. అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషల్లీ పూజ, దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ 10 రోజులు మనకి. సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషల్లీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాశులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం, కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక, అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు, నిత్యం పూజ చేయొచ్చు, ఎవరు వద్దంటలేదు. తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం. కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట 2 విషయాల్లో. ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా, అంటే అన్ని స్తంభించిపోతాయి, అంటే తొందరగా పని చేయలేకపోతాము, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 8 నెలల వరకు మనకు కుజ స్తంభన ఉంది. ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు. ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరి స్థితిగతులను బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది.